నుంచి ప్రశంసలు అందుకున్నాడు వర్మ. ఆ తర్వాత తెలుగులో 2013లో సైకో, సత్య 2 లాంటి సినిమాలు తీశాడు. వీటిలో శర్వానంద్ హీరోగా తీసిన సత్య 2 చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. తర్వాత 2014లో తీసిన రౌడీ, ఐస్ క్రీమ్, అనుక్షణం, ఐస్ క్రీమ్ 2 సినిమాల్లో మోహన్ బాబు హీరోగా తీసిన రౌడీ కాస్త పర్వాలేదనిపించింది. ఇక 2015లో 365 డేస్ అనే ఒక్క సినిమాని విడుదల చేసిన వర్మ 2016లో మొత్తం 3 సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. అవే కిల్లింగ్ వీరప్పన్, అటాక్, వంగవేటి. వీటిలో కిల్లింగ్ వీరప్పన్ మరియు వంగవేటి సినిమాలు నిజమైన సంఘటనల ఆధారంగా తీసినవి. కిల్లింగ్ వీరప్పన్ చిత్రం ఆనాటి ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ పట్టుకునేందుకు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు సంయుక్తంగా సాగించిన ఆపరేషన్ కుక్కును ఆధారంగా తీసిన చిత్రం. ఇక వంగవేటి విషయానికొస్తే ఇది బెజవాడ ఫ్యాక్షన్ నేపథ్యంలో హత్యకు గురైన ప్రముఖ రాజకీయవేత్త వంగవేటి రంగగారి హత్యకు సంబంధించినది. ఈ సినిమాలను నేటికి ఎంతో మంది ఆసక్తితో చూస్తారు. అతియోశయోక్తి కాదు, ఈ సినిమాల తర్వాత వర్మ తీసే బయోగ్రఫికల్ చిత్రాలపై ఒక వర్గం ప్రేక్షకులు చాలా ఆసక్తితో చూడడం మొదలుపెట్టారు.